హలో అందరికీ ఈరోజు అయితే నేనైతే గుడ్లు ఉడకబెడుతున్నా, అలాగే చోలకాయ కర్రీ చేస్తున్నా. చాలా రోజులు అయితే చోలకాయ కర్రీ చేయక. చోలకాయ కర్రీ అలాగే చపాతీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఉల్లిగడ్డ కర్రీ కూడా చేస్తున్నా, ఉల్లిగడ్డ చట్నీ కూడా చేస్తున్నా. చోలకాయలు నేనైతే ఒలిసి పెట్టేసినాను, ఇంకా ఉడికేస్తా. అలాగే ఒక దిక్కు చోలకాయలు, ఒక దిక్కు గుడ్లు పెట్టేస్తా. అలాగే ఉల్లిగడ్డ చట్నీ కూడా చేస్తా, చపాతీ కూడా చేస్తాను. రెడీగా పెట్టేసిన, నీళ్ళు పోసేసిన దీంట్లోకి. అలాగే గుడ్లలో కూడా నీళ్ళు పోసేసిన. అలాగే దీంట్లో ఒకటి కొంచెం ఉప్పు వేస్తాను. గుడ్లు ఒక దిక్కు, అలాగే గుడ్లు అయితే ఉడికేటప్పుడు ఉప్పు వేసేస్తాను నేను, అందుకని ముందుగానే చోలకాయలు ఉప్పు వేసి పెట్టేసినాను. ఇవైతే బాగా ఉడకాలి. నేను అంత లోపల చపాతి పిండి ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకుంటాను. ఉడికేసినవి, నీళ్ళు కూడా లేవు, ఒక్క చుక్క కూడా లేవు, తగినన్ని నీళ్ళు పోసేసిన. అట్లయితే తొందరగా ఉడికిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడైతే గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. గుడ్లు ఒక ఫ్రై మాత్రమే చేస్తాను. ఇప్పుడైతే చోలకాయలు ఉడికేసినాయి. నేను ప్లేట్లోకి తీసుకొని తిరువాతకి వేసేస్తాను చోలకాయలు. అలాగే బాగా కూడా వేడైంది. 2 టమాటా అలాగే ఒక ఉల్లిగడ్డ కూడా తీసుకున్నా. అలాగే ఆయిల్ గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి నేను టమాటా కూడా తీసుకున్నా. అలాగే పచ్చికరపాకు, పచ్చి కొత్తిమీర ఇక్కడే ఉంది. పచ్చి కొత్తిమీర, కొబ్బరి పొడి అన్నీ రెడీగా ఉన్నాయి. నేను దంచి తిరువాతకి వేసి. అలాగే నూనె వేడైంది బాగా. ఉల్లిగడ్డ అలాగే పచ్చికరపాకు కడిగి పెట్టినది. ఇప్పుడైతే టమాటాలు కడిగి పెట్టినా తిరువాతకి వేసేస్తా కట్ చేసి. అలాగే ఇక్కడ మా బాబు తింటున్నాడు, అన్నం పప్పు ఆమ్లెట్ కూడా తింటున్నాడు. మా బాబు పప్పు చారు, పచ్చిమిరకాయలు పప్పు చారు, ఆమ్లెట్ వేసి ఇచ్చిన అమ్మో. అలాగే ఉల్లిగడ్డ వేసేసిన, అలాగే టమాటా కూడా వేసేసిన. నేను చిక్కుడుకాయలు చోలకాయలు ఉడకబెట్టినా కదా, అందుకు బాగా అనిపించింది నల్లగా. అలాగే సాల్ట్ వేస్తున్నా నేను, లావు వేస్తే కరగదనేసి. నేను చోలకాయలలో కూడా వేసినాను కదా, అందుకని తక్కువనే వేసిన. అలాగే కారం, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసిన. అలాగే ఇక్కడ ధనియాల పొడి, కొబ్బరి పొడి అన్నీ రెడీగా పెట్టేసిన. టమాటాలు ఎర్రగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ ఏం టైం తీసుకోవాలి. మనం ముందుగానే చోలకాయలు ఉడికిపెట్టి పెట్టినాం కాబట్టి బాగా గ్రేవీ ఉంటే మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చోలకాయ కూర కానీ. అలాగే చోలకాయ కూరలోకి చపాతీ అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు మడత పెట్టించుకొని. అలాగే ఇదైతే బాగా మగ్గిపోయింది కదా, నేనైతే చోలకాయలు వేసేస్తున్నా. ఇదైతే సిమ్లో పెట్టేసి ఇంకా ఒక 5 నిమిషాలు అయితే మనకి చోలకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే నీళ్ళు కూడా వచ్చినాయి, నేను నీళ్ళు కూడా ఎత్తుకొచ్చుకోవాలి తాగనికే. ఇది మగ్గ పెట్టేసి నీళ్ళు 2 బిళ్ళలు పట్టుకొచ్చుకుందాం అనేసి తొందరగా తాలింపు వేసేసినాను. ఇదైతే బాగా కలిపేసినాను. అలాగే అన్నం లెక్కైనా కూడా చోలకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కర్రీ కొబ్బరి పొడి వేసేసిన. ఇప్పుడైతే ఒకసారి ఉప్పు చూసేస్తా. ఉప్పు కరెక్ట్ సరిపోయింది. అలాగే ఇతర గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇదైతే సిమ్లో పెట్టేస్తా. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కొబ్బరి కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను. తర్వాత అలాగే కొబ్బరి పొడి, లాస్ట్కి ధనియాల పొడి వేసేస్తా. నేనైతే కొత్తిమీర దంచినాను. ఒక్కసారి కలిపేస్తా. ఇట్లా పచ్చి కొత్తిమీర దంచేస్తేనే టేస్ట్ ఉంటుంది, అందుకోసం పచ్చి కొత్తిమీర దంచేసినాను.
వేసేస్తా, లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తా. అలాగే ఇది సిమ్లో పెట్టేసి 2 నిమిషాలు మగ్గిస్తాను. ఉడికేసినాయి. నేను గుడ్లు కూడా బంద్ చేసేసిన, బంద్ చేసేసిన. అలాగే ఇవి దింపేసి కర్రీ అయిపోయింది. కొంచెం అయిపోయింది. చోలకాయ కర్రీ అయితే రెడీ. మనకి బంద్ చేసేస్తున్నా. చోలకాయ కూర రెడీ. గుడ్డు ఫ్రై అలాగే చపాతీ చేస్తాను. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది. అలాగే గుడ్లు కూడా ఉడికినాయి. నీళ్ళు పట్టుకొస్తా, తాగడానికి నీళ్ళు. చూపించినది ఏమన్నా స్టార్ట్. బెంజాలు కూడా వేరే తీసుకోవచ్చు. ఇప్పుడైతే చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసినాను. అలాగే నీళ్ళు పట్టేసిన చోలకాయ కూర, గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ చట్నీ వేస్తున్నా. మా పిల్లి చూడండి వాసన పట్టేసి అప్పుడే చేసింది. అలాగే ఉల్లిగడ్డ కారానికి నేను ఉల్లిగడ్డలు కోసేస్తున్నా. ఉల్లిగడ్డలు కూడా కోసింది 3 కానీ అంత మంటున్నాయి. కారం ఉల్లిగడ్డలు అయితే చాలా కారం ఉన్నాయి. ఏడుస్తున్నట్టు అన్నట్టు చూస్తున్నాయి. అయితే నేను కారం గుడ్లు కూడా చల్లగా అయిపోయినాయి. గుడ్లు ఒలిసేస్తున్నా. అలాగే ఉల్లిగడ్డ కారం కూడా తర్వాత మిక్సీ పట్టేసినాను. అట్లా ఉండాలి, మళ్ళీ మెత్తగా అయితే బాగుండదు. గుడ్లు అయితే ఒలిసేసేది అయిపోయింది. నేనైతే చిన్నగా ముక్కలు కట్ చేస్తున్నా. ఎగ్ ఫ్రైకి అయితే బాగా పెట్టేసిన. ఉల్లిగడ్డ అలాగే 3 పచ్చిమిర్చి కోసేసినాను. అలాగే ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్. అలాగే చట్నీ కూడా తర్వాత పెట్టాలి. చపాతీ కలిసేసి చట్నీ తర్వాత పెట్టేస్తా. ఉల్లిగడ్డ పడితే గుడ్డు ఫ్రై చేసేస్తున్నా. అలాగే టీ కూడా తాగాలి, టీ కూడా పెట్టుకుంటా. అలాగే పచ్చి కరివేపాకు వేసేసిన. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవైతే కొంచెం దూరగా ఎర్ర కావాలి. అలాగే పసుపు వేసేసిన, కొంచెం పచ్చి కొత్తిమీర వేసేసిన. అలాగే కొంచెం సాల్ట్ అంటే తగినంత. నేను వేసేసిన కదా గుడ్లలో, అందుకని కారం అయితే తర్వాత పైన వేసేస్తే ఒకసారి కలిపేసి. ఒక్క నిమిషం అట్లా కలిపేసుకొని కొంచెం వేడైతే చాలు. కారం వేసేసుకుని
అలాగే 1 నిమిషం అయితే అయిపోయింది బాగా. ఇంకా కారం కూడా వేస్తున్నా. కారం అయితే తక్కువనే వేస్తున్నా నేను, ఎందుకంటే చోలకాయ కూర కూడా చేసినా కదా, ఒక ఫ్రై మాత్రమే. పచ్చిమిర్చి కూడా వేసేసిన, అందుకని ఇట్లా కారం వేసుకోకుండా గుడ్లు ఇట్లా ఫ్రై వేసేసి మిరియాలు వేసుకుంటే దగ్గు జలుబు అనేది ఉండదు. ఇట్లా చేసుకొని వేడివేడి తినేసి ఒక చిన్న గ్లాస్ వేడి నీళ్ళు అయినంటే తొందరగా రిలీఫ్ అవుతుంది మనకి దగ్గు జలుబుకి. అలాగే నేను టీ కూడా పెట్టేసుకున్నా అక్కడ. మనం కారం దండి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా దీనిలో పైన ఉత్త మిరియాలు వేసేసుకున్నంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే 1 నిమిషం పెట్టేసి బంద్ చేసేస్తా. అయింది, మూత ముచ్చి పెట్టేసిన. ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే టీ తాగాలి, అంత లోపల ఒకటి గుడ్డు ఫ్రై టేస్ట్ చేసేస్తా. ఇట్లా చేసుకుంటే తింటేనే ఆనందం చాలా వెరైటీగా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మా అమ్మలకైతే నోరు ఊరుతుంది అనమాట గుడ్డు. అలాగే గుడ్డు ఫ్రై తింపేసి అలాగే టీ కూడా ఉడికింది. అలాగే నేనైతే పెన్నం ఎందుకు పెట్టినంటే టీ తాగే లోపల పెన్నం వేడవుతుందని టీ తాగేస్తా. ఇప్పుడైతే నేను చపాతీ పిండి కలిపి అలాగే గుండ్లు కూడా పెట్టేస్తాను. పెన్నం కూడా వేడినది, అలాగే టీ కూడా తాగిన. టీ తాగాలి, ఇంకా చపాతీ వేయాలి, ఇంకా తర్వాత పెట్టాలి, ఉల్లిగడ్డ చట్నీ అలాగే అంటున్నాయి, చాలా పనిది. నూనె కూడా పెట్టేసిన, అలాగే అన్నీ ఇక్కడే రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే చపాతీ తిప్పుతా, కొంచెం పెద్ద పెట్టేస్తా. వేడక్కింటుంది అమ్మ పెండ. చపాతీ తీయడం చపాతీ అయితే బాగా పొందుతున్నాయి పూరీలాగా. అలాగే దీంట్లోకి అయితే పెరుగు కూడా వేసిన. చపాతీ కూడా బాగా కాలిపోయింది, అలాగే తీసేసిన. మా అద్దకు పెరిగేది చేస్తే చాలా ఇష్టం అనమాట, అందుకు పెరిగేది చేసిన చపాతీలో. నేను చపాతీలు అయితే మొత్తం ఇట్లనే కలిసేస్తాక. ఇప్పుడైతే చపాతీలు మొత్తం అయిపోయినాయి. మా మామకైతే ఆయిల్ లేకుండా కలుస్తున్నా నేను. అబ్బకి నూనెలేటివి ఆయిల్ మా మామ తిన్నాడు ఆయిల్ వేస్తే, అందుకని ఆయిల్ లేకుండా వేసేస్తా. 2-3 చపాతీలు 3 చపాతీలు నూనె లేకుండా వేసేసి అయిపోతుంది. ఇప్పుడైతే ఈ చపాతీ కాల్చడం అయిపోయింది. ఇంక ఉల్లిగడ్డ చట్నీ తర్వాత పెట్టేస్తా. నవ్వాల పెట్టేసిన తర్వాతకు ఆయిల్ అయితే పోసేసిన. కొంచెం ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేస్తా. అలాగే జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసిన, కొంచెం దొరగైనాక తర్వాత వేసేస్తా. తర్వాత కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వంటలు అన్నీ అయిపోయినాయి, ఒకసారి చూద్దాం రండి. వేడి వేడి చపాతీ, ఇవైతే ఆయిల్ లేకుండా మా మామయ్య కోసం అని చేసినాను. ఇవైతే ఆయిల్ వేసి చేసిన, ఆయిల్ తక్కువనే వేస్తాను నేను. అలాగే చోలకాయ కర్రీ చేసినాను, అలాగే ఎగ్ ఫ్రై. అసలు ఏ దాంట్లో కూడా కొంచెం కూడా ఆయిల్ లేదు చూడు. అలాగే ఎగ్ ఫ్రై, మై ఫేవరెట్ ఉల్లిగడ్డ చట్నీ. ఇప్పుడైతే నేను ఒక చపాతీ అలాగే కొంచెం చోలకాయ గుడ్డు కర్రీ ఉల్లిగడ్డ చట్నీ 3 పెట్టేసుకొని
తింటాను. అలాగే వేడిగా ఉన్నాయి చపాతీ కూడా. చోలకాయ కర్రీ, ఎగ్ ఫ్రై, అలాగే ఎగ్ ఫ్రై, అలాగే ఉల్లిగడ్డ చట్నీ తర్వాత వేసిన కదా కలపలేదనమాట. నేను కారం తక్కువ వేసినాను ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అనేసి. ఉల్లిగడ్డ చట్నీ 3 మిక్సీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చపాతీ కూడా ఒక ఇట్లా అంటే అంత మెత్తగా వచ్చేస్తుంది. అలాగే చోలకాయ కర్రీ, ఎగ్ ఫ్రై, అలాగే ఉల్లిగడ్డ చట్నీ. చాలా టేస్ట్ ఉన్నాయి. ఉల్లిగడ్డ చట్నీ అయితే చెప్పకూడదు, అంత టేస్ట్ ఉంది. అలాగే ఎగ్ ఫ్రై, చోలకాయ కూర చాలా టేస్ట్ ఉన్నాయి. ఇదేనండి ఈరోజు మాట్లాడితే స్పెషల్ చోలకాయ కర్రీ, ఉల్లిగడ్డ చట్నీ, ఎగ్ ఫ్రై. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.